విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు సమీపంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సిపిఎం నాయకుడు లోకనాథం గంగారావు గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుమారు 160 ఎకరాల దేవస్థానం భూములు, 13 ఎకరాల జీవీఎంసీ భూములను ప్రాజెక్టుకు కేటాయించడం దురదృష్టకరమని విమర్శించారు. దేవస్థానం భూముల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ వాటిని డేటా సెంటర్ కోసం వినియోగించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుందని, గంటకు సుమారు 1000 మెగావాట్లకు పైగా 24 గంటల్లో 1000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే లక్షల లీటర్ల నీరు గంటకు వినియోగం జరిగి స్థానిక రిజర్వాయర్లు, భూగర్భ జలాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు తాగునీటి కరువు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పర్యావరణం, జీవరాశులు, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేసి జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి తరలించాలని సిపిఎం నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. పర్యావరణం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ మొర్రు అంటూ ఉంటే, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం నగరం నడిబొడ్డులో గూగుల్ అదానీ సెంటర్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం మీద, పర్యావరణం మీద, జీవరాశుల మీద, అట్లాగే ఇక్కడున్న ముడసరుల మీద పెద్ద యుద్ధం చేయడానికి సిద్ధపడతా ఉంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే ఒకవైపు దేవస్థానం భూములు పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దేవస్థానం భూములు యథేచ్ఛగా ఇచ్చారు. 160 ఎకరాల భూమే కాదు, జీవీఎంసీ భూములు కూడా దాదాపు 13 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్ని జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ అధికారులు పరిరక్షించాలి. అదానికి దాసోహం చేసేసారు. మొత్తం ఎంత భూమి ఇచ్చారనేది కూడా సక్రమైన పద్ధతిలో లెక్కలు తేల్చలేని స్థితి ఉంది. ఇది కానీ డేటా సెంటర్ కానీ వస్తే ఈ పక్కనే ముడసర్లోవ పార్క్ ఉంది, అట్లాగే రిజర్వాయర్ ఉంది. క్యాచ్మెంట్కి చాలా ఇబ్బందులు వస్తాయి. గతంలో కూడా ఇక్కడ క్యాచ్మెంట్కి ఇబ్బందులు వస్తున్నాయి. అదే కాకుండా మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పి లక్షలాది మంది ప్రజానీకం ఆరులోవ, ముడసర్లోవ, అట్లాగే రామకృష్ణాపురం ఇవన్నిటికీ ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ పక్కనే కైలాసగిరి ఉంది. కైలాసగిరి మీద కానీ, జూ మీద కానీ, కంబాలకొండ మీద కానీ జీవరాశుల మీద పెద్ద ప్రమాదం వస్తుందనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ పక్కనే సెంట్రల్ జైలు ఉంది. సెంట్రల్ జైల్లో దాదాపు 1600 మంది నిత్యం ఖైదీలు ఉంటారు. వాళ్ళ మీద ప్రభావం ఉంది. ఆ పక్కనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ మీద విద్యార్థుల మీద కూడా ప్రభావం ఉంది. ఇంతటి స్ట్రాటజిక్ ప్లేస్లో ప్రభుత్వం కావాల్సి ఉండే అదానికి దాసోహం అవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైనది. ఇది పర్యావరణానికి ప్రమాదం, జీవరాశులకు ప్రమాదం, అట్లాగే రకరకాలైన ఇబ్బందులు వస్తాయనేది ఈరోజు అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్ పెట్టినప్పుడు పబ్లిక్ హీరింగ్ ఏమైనా పెట్టారా, వీళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నారంటే ఈఐఏ రిపోర్టు సంబంధించిన దాంట్లో ఈరోజు కూడా బయట పెట్టలే. ఈఐఏ రిపోర్టులకు సంబంధించిన దాంట్లో అనేక అంశాలు దానిలో లోతులోకి వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే విశాఖపట్నం ఢిల్లీ తర్వాత పర్యావరణం మీద, అట్లాగే ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుందని, ఇది పెరిగితే దాదాపు 2% నుండి 3% వరకు ఉష్ణోగ్రత పెరుగుతుందని, అంటే జీవరాశులు కానీ మనుషులు కానీ ఉండేదానికి అవకాశం లేని స్థితి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. అదే కాదు, కరెంటుకు సంబంధించి దాదాపు 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు గంటకి వాడతారు. అంటే 24 గంటల పాటు 24,000 మెగావాట్లు వాడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీళ్లు విపరీతంగా వాడేదానికి 1,00,000 అంటే గంటకి 1,00,000 లీటర్ల నీళ్లు వాడేదానికి అవకాశం ఉంటుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారనేది అనుకోవట్లేదు. అదే కాకుండా నగరం నడిబొడ్డున పెట్టడం అనేది ప్రజల మీద యుద్ధం చేయడం, ప్రజలను నాశనం చేయడం, ప్రజారాశులను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి ఏమి కాదు. ఇట్లాంటి ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడాలి, అట్లాగే జల వనరులు కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అదానికి దాసోహం అవడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా అక్కడున్న ఆనందపురంలో కూడా ఒక డేటా సెంటర్కి ఇచ్చారు. అక్కడ దళితుల భూములు తీసుకున్నారు, ఇక్కడ దేవస్థాన భూములు తీసుకున్నారు. అంటే ఏ భూములు కావాలంటే ఆ భూములు యథేచ్ఛగా కేటాయించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజల యొక్క ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి, చట్టాలని పరిరక్షించాల్సింది పోయి పక్కన పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదే కాదు, దేవస్థానానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టంగా అయిన నివేదికలు అనేక సందర్భాలు ఇచ్చున్నారు. దేవస్థాన భూములు దేనికి కేటాయించకూడదు, దైవానికి సంబంధించిన దాంట్లోనే వాడాలనేది ఈ పక్కనే ఉంది. దాదాపు పంచగ్రామాల భూ సమస్య, దేవస్థాన భూములు అని చెప్పి ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇది మాత్రం ఆగమేఘాల మీద దాదాపు 2-3 నెలల్లో అన్ని రకాలైన అనుమతులు ఇచ్చాయి. అంటే ఈ ప్రభుత్వం ఎవరి తరఫున ఉంది? అంటే అదాని డేటా సెంటర్ తరఫున ఉందా, లేదా పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించే పరిస్థితులు ఉందా, పర్యావరణాన్ని కాపాడే పద్ధతులు ఉందా అనేది స్పష్టంగా చెప్పాలి. కాబట్టి కళ్ళబొల్లు కబుర్లు చెప్పకుండా వెంటనే ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో దీన్ని క్యాన్సిల్ చేయాలి.
ప్రజలు లేని ప్రాంతాలకు తీసుకెళ్లాలనేది సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. ఎందుకంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి, ఆర్థిక రాజధాని కాదు శ్మశానంగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్థిక రాజధాని అంటే రావాల్సింది ఐటీ సెక్టర్ రావాలి, అట్లాగే ఇప్పుడున్న పబ్లిక్ సెక్టర్ని కాపాడాలి, పర్యావరణానికి ఇబ్బందులు లేని పరిశ్రమలు రావాలి. అట్లా కాకుండా ఏకపక్షంగా అదానికి దాసోహం అవడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా పునఃపరిశీలన చేసి వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విధంగా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ అదానీ డేటా సెంటర్కి కట్టబెట్టాడు. 160 ఎకరాలు ఏకదమ్ముని ఇచ్చేశాడు. వేల మంది ప్రజానీకం అనేక సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ మీద వివాదం చూసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇల్లు రిపేర్లు చేయడానికి వీల్లేదు, ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, ఇల్లు అమ్ముకోవడానికి వీల్లేదు, ఇల్లు కొనుక్కోవడానికి వీల్లేదని నిబంధనలు విధించే గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళని నరకయాతన పెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి గూగుల్కి ఆగమేఘాల మీద 1 నెల రోజుల్లోనే దేవస్థానం భూమి ఎలా ఇచ్చారనేటువంటిది మరి నిబంధనలు హైకోర్టులో ఉండేటటువంటి నిబంధనలు వాళ్ళకు వర్తించవా? ఆ స్టేటస్కో గూగుల్ అదానీ డేటా సెంటర్కి వర్తించదా? అంటే గూగుల్ అదానీ డేటా సెంటర్కి ఒక నీతి, విశాఖపట్నంలో ఉండే పంచగ్రామాల ప్రజానీకానికి ఒక సమస్య అనేటువంటి ఒక నీతి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అంటే ప్రజల్ని నాశనం చేసేసి గూగుల్ అదానీ వాళ్ళకి మేలు చేస్తావా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే దేవస్థానానికి, సింహాచలం దేవస్థానానికి పంగనామాలు పెడతావా నేను అడుగుతూ ఉన్నాను. దేవుడు పవిత్రమైనటువంటి భూమి, ఆ పవిత్రమైనటువంటి భూమి పవిత్రమైనటువంటి కార్యకలాపాలకి ఉపయోగించాలి. ఈ అడ్డగోలుగా దోపిడీ చేసేటటువంటి అదాని ఇటువంటి సమస్యలకి ఈ అపవిత్రులకి ఆ భూమిని కేటాయించడం అంటే ఎంత పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఇది సరైనటువంటిది కాదు. మీరు రోజుకో మాట చెప్తున్నారు గూగుల్ అదానీ డేటా సెంటర్ మీద. మొదటేం చెప్పారు, 1000 మెగావాట్లలో మేము పెట్టబోతున్నాం అని చెప్పారు. తీరా ఈ రోజుకి వచ్చేది ఏంటి, 1000 మెగావాట్లు తర్లువాళ్లను, రాంబిలిలో 1000 మెగావాట్లు, అలాగే విశాఖ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి సింహాచలం దేవస్థానం కొండ మీద 512 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదట ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు? 20,000 అన్నారు, 40,000 అన్నారు, 80,000 అన్నారు, 1,20,000 అన్నారు. తీరా ఎన్ని వచ్చినాయి? మొత్తంగా చూసుకున్నప్పుడు అక్కడ 1350, ఇక్కడ 500, 1850 ఉద్యోగాలు వస్తాయి. 2500 మెగావాట్ల డేటా 3 సెంటర్లలో అనేటువంటిది గూగుల్ వాళ్ళే సమర్పించినటువంటిది. 600 ఎకరాల భూమి అన్నారు. కానీ మీరు రియల్గా వాళ్ళకి దోచిపెట్టింది ఎంత? 3000 ఎకరాలు. కొండలు ఇచ్చేశారు. తరులో వెళ్దాం పడండి, 300 ఎకరాలు అన్నారు. అక్కడ 1000 ఎకరాలు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ సింహాచలం చూడండి, ఈ భూమిని ఎన్ని కొండ ఇచ్చేశారు. ఆ సింహాచలం పైన ఉండేటటువంటి నరసింహస్వామి ఉండగలడా? ఈ వేడికి బతకగలడా నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు 512 విశాఖ నగర నడిబొడ్డులో మీరు డేటా సెంటర్ పెడితే 3 నుంచి 4 డిగ్రీల వేడి పెరుగుతుంది అంటున్నారు. రోజుకి టన్నుల కొద్దీ బ్యాటరీ వ్యర్థాలు ముందుకు వస్తాయని, వేడి గాలులు విపరీతంగా వ్యాపిస్తాయి అంటున్నారు. మరి ఈ ప్రజానీకం ఇక్కడ నివాసం ఉండగలరా నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడే ప్రజల నడి మధ్యలో ఎందుకు పెట్టాలని నేను అడుగుతున్నాను. విపరీతమైన రేడియేషన్ దాదా క్యాన్సర్ జబ్బులకు గురవరా నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాదు రిజర్వాయర్ ఉంది, ముడసరావు రిజర్వాయరు, 100 ఎకరాల్లో ఆ రిజర్వాయర్ ఉంది. ఇప్పటికి 1/2 TMC కెపాసిటీ అది ఆర్లోలో ఉండే 1,00,000 మంది ప్రజానీకానికి మంచినీళ్ళు అందిస్తుంది. ఇప్పుడు దాన్ని కబ్జా చేస్తారు. ఎవరికి? గూగుల్ డేటా సెంటర్ కబ్జా చేసి ఆర్లో 1,00,000 మందికి నీళ్ళకి ఎండబెడతారు. దీనికి 512 మెగావాట్ల డేటా సెంటర్ నీళ్ళు ఎంత కావాలి? సుమారుగా 10 MGD నీళ్ళు కావాలి. మరి విశాఖపట్నం తాగునీటిని మీరు కట్ చేసేసి వీడి కొంత ఇచ్చేస్తే గూగుల్ డేటా సెంటర్కి ఒక 30 MGD ఏమో అదాని మన స్టీల్ ప్లాంట్ అయినటువంటి మిట్టల్ వాళ్ళకి ఇచ్చేస్తే విశాఖపట్నం ప్రజానీకం ఎలా మంచినీళ్ళకి ఎలా బతుకుతారని నేను అంటున్నాను. కరెంటు కూడా అలానే సరఫరా చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం కొరత ఏర్పడదా విద్యుత్తు? ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈ డేటా సెంటర్లు తీసుకొచ్చి విశాఖ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళ లాభాల కోసం విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తారా నేను అడుగుతున్నాను. పర్యావరణం ఏ కేటగిరీ ఇది? దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, యూరప్ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళండి, పర్యావరణం డేటా సెంటర్లు పబ్లిక్ హీరింగ్ జరపాలి, సోషల్ ఆడిట్ జరపాలి. అలాగే పర్యావరణం ఆర్థిక సామాజిక
స్టడీ చేయాలి, ఆ రిపోర్ట్ పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ హీరింగ్ జరపాలి. ఎన్నిటిని లేకుండా చేసేసి మీరు మోడీ అను చంద్రబాబు నాయుడు ఎదురు కూర్చొని దాన్నేమో రాష్ట్ర పరిధిలో బి కేటగిరీ తీసుకొచ్చి వారం రోజులు అనుమతులు ఇస్తారా? పర్యావరణ అనుమతులు దేశంలో ఎక్కడైనా ఉందా? ఇంత దారుణం. అందువల్ల మీరు డేటా సెంటర్ కోసం సర్వం నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేయని ఈ డేటా సెంటర్ ఉత్త బోగస్. రోజుకో మాట చెప్తున్నాడు లోకేష్ గారు, అన్నీ ఉత్త బోగస్, ఒక్కటి వాస్తవం లేదు. చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో. మా వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పర్యావరణవేత్తలు, అనుభవతులు, ఇంజనీర్లు, మేధావులు ఉన్నారు. ఛాలెంజ్. ఈ డేటా సెంటర్లు ఎంత నష్టం చేస్తాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత అబద్ధం ఉందో అనేటువంటి మేము రుజువు చేయగలం. ఛాలెంజ్ ఎవరైనా సరే.